నమస్కారం, మీరు చూస్తున్నారు టైమ్ 24x7 టీవీ. ఈ రోజు ఇండస్ట్రీలో ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్న తారల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. టాలీవుడ్ సీనియర్ నటుడు, దర్శకుడు, నిర్మాత అయిన గిరిబాబు గారి జీవిత ప్రయాణం కొన్ని దశాబ్దాల తెలుగు సినిమా చరిత్ర ముడిపడి ఉంది. ఆయన జీవిత చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గిరిబాబు గారి అసలు పేరు శేషగిరిరావు. ఆయన జూన్ 8, 1943న ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి మండలం రావూరి గ్రామంలో జన్మించారు. ఒక మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టిన ఆయనకు చిన్నప్పటి నుండే కళల పట్ల ఆసక్తి ఉండేది. ఆయన తన ప్రాథమిక విద్యను రావూరులోనే పూర్తి చేశారు. కళాశాల రోజుల్లోనే నాటకాల్లో నటించడం ప్రారంభించారు. సినిమాల్లోకి రాకముందు ఆయన ఎన్నో నాటక సమాజాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సినిమాల్లో నటించాలనే బలమైన కోరికతో ఆయన అప్పట్లో సినిమా హబ్ అయిన మద్రాసుకు చేరుకున్నారు. మొదట్లో ఆయనకు అవకాశాలు అంత సులభంగా రాలేదు. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగారు. ఆ సమయంలో ఆయన పడ్డ కష్టం ఆయనకు మానసికంగా దృఢపరిచింది. 1973లో విడుదలైన జగమే మాయ సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయం అయ్యారు. గిరిబాబు గారికి మంచి బ్రేక్ ఇచ్చిన పాత్రలు నెగటివ్ షేడ్స్ ఉన్నవే. ఆయన విలనిజం చాలా భిన్నంగా ఉంటుంది. గట్టిగా అరుస్తూ భయపెట్టే విలన్ల కంటే తన మేనరిజంతో, చూపులతో విలన్ ని పండించే స్టైలిష్ విలన్ గా పేరు తెచ్చుకున్నారు. ప్రముఖ చిత్రాలు గురుక్షేత్రం, దేవతలారా దీవించండి వంటి సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఒక దశలో విలన్ పాత్రలకే పరిమితం కాకుండా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. గిరిబాబు గారిలో మంచి టైమింగ్ ఉన్న హాస్య నటుడిగా కూడా ఉన్నారు. ముఖ్యంగా మెరుపు దాడి, పట్నం వచ్చిన ప్రతివర్తలు వంటి సినిమాల్లో ఆయన కామెడీ ప్రేక్షకులను అలరించింది. 90ల కాలం ఆయన చాలా మంది హీరోలకు తండ్రిగా, బాబాయ్ పాత్రలో నటించి మెప్పించారు. సుమారు 600కు పైగా చిత్రాల్లో ఆయన నటించడం విశేషం. గిరిబాబు కేవలం నటుడిగానే కాకుండా టెక్నికల్ అంశాలపై కూడా పట్టు సారించారు. జయభైరి ఆర్ట్ ప్రొడక్షన్స్ తన స్వంత నిర్మాణ సంస్థను స్థాపించి అనేక చిత్రాలను నిర్మించారు. దేవతలారా దీవించండి, రాణి కాసుల రంగమ్మ, ఇంద్రజిత్ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తీసిన సినిమాల్లో సామాజిక అంశాలు, సందేశాలు అంతర్లీనంగా ఉండేవి. గిరిబాబు గారి వ్యక్తిగత జీవితం చాలా క్రమశిక్షణతో కూడుకున్నది. ఆయనకు 2 కుమారులు మరియు 1 కుమార్తె ఉన్నారు. ఆయన పెద్ద కుమారుడు రఘుబాబు ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్రశ్రేణి హాస్య నటుడిగా కొనసాగుతున్నాడు. తండ్రి వారసత్వాన్ని ఆయన విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలకు గాను అనేక అవార్డులు అందుకున్నారు. వివిధ భాగాల్లో ఆయన నంది అవార్డులను కూడా అందుకున్నారు. పరిశ్రమలో ఆయనకు అందరూ పెద్ద ఆయనగా గౌరవిస్తారు. క్రమశిక్షణకు ఆయన మారుపేరు. ఆయన తన తండ్రి సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని వివరిస్తూ నా సినిమా ప్రయాణం అనే పేరుతో ఆత్మకథను రాశారు. ఇందులో ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, మద్రాసులో అప్పటి స్టార్ హీరోలతో తనకున్న అనుబంధాన్ని గురించి వివరించారు. వయసు రీత్యా ఆయన ఇప్పుడు సినిమాల్లో నటించడం తగ్గించేశారు. కానీ అప్పుడప్పుడు ముఖ్యమైన పాత్రలో కనిపిస్తూనే ఉన్నారు. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతూ తన అనుభవాలను యువ నటులతో పంచుకుంటూ ఉన్నారు. అప్పట్లో విలన్ అంటే కేవలం కరుకుగా ఉండడం, అరచి మాట్లాడడం మాత్రమే ఉండేది. కానీ గిరిబాబు గారు సోఫిస్టికేటెడ్ విలనిజం ను పరిచయం చేశారు. సూటు బూటు వేసుకొని సిగరెట్ తాగుతూ నెమ్మదిగా మాట్లాడుతూనే వెన్నుపోటు పొడిచే పాత్రల్లో ఆయన ఒదిగిపోయేవారు. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున వంటి యువ హీరోల ప్రారంభ చిత్రాల్లో
ఆయన పోషించిన ప్రతినాయక పాత్రలు ఆ సినిమాల విజయానికి తోడ్పడ్డాయి. గిరిబాబు గారు ఎస్ఆర్ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇద్దరితోనూ అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ఎన్టీఆర్ గారి దర్శకత్వంలో వచ్చిన దానవీర శూరకర్ణ వంటి పౌరాణిక చిత్రాల్లో గిరిబాబు గారి మంచి ప్రాధాన్యత ఉండేది. ఎన్టీఆర్ క్రమశిక్షణను గిరిబాబు గారు ఎప్పుడూ ఆదర్శంగా తీసుకునేవారు. సూపర్ స్టార్ కృష్ణ గారితో గిరిబాబు గారికి విడదీయలేని అనుబంధం ఉంది. కృష్ణ నటించిన వందలాది సినిమాల్లో గిరిబాబు గారు నటించారు. వీరిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులకు చాలా ఇష్టమైనది. నిర్మాతగా ఆయన ప్రయాణం అంత సులభంగా సాగలేదు. సొంతంగా సినిమాలు తీసే క్రమంలో ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒకనొక దశలో భారీ నష్టాలు వచ్చినప్పటికీ ఎక్కడ ఆధైర్యపడకుండా మళ్లీ నటుడిగా బిజీ అయ్యి ఆ అప్పులన్నీ తీర్చేశాడు. సినిమా అంటే వ్యాపారం మాత్రమే కాదు, ఒక బాధ్యత అని ఆయన నమ్మేవారు. అందుకే ఆయన తీసిన సినిమాలో అసభ్యతకు తావు ఉండేది కాదు. ఆయన మాట తీరు చాలా స్పష్టంగా ఉంటుంది. ఆయన డైలాగ్ డెలివరీ ఒక రకమైన బేస్ ఉంటుంది. ఎమోషన్ సీన్లలో ఆయన కళ్ళలో కనిపించే తీవ్రత ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ చేస్తున్నప్పుడు కూడా సీరియస్ ముఖంతోనే నవ్వించడం ఆయన ప్రత్యేకత. గిరిబాబు గారి వారసుడిగా రఘుబాబు గారు ఇండస్ట్రీలోకి వచ్చారు. రఘుబాబు కూడా మొదట్లో విలన్ పాత్రలు వేసినా ఆ తర్వాత టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ కామెడియన్ గా ఎదిగారు. తండ్రి గిరిబాబు గారి తన కొడుకు ఎదుగుదల చూసి ఎంతో గర్వపడుతూ ఉంటారు. అనేక సినిమాల్లో తండ్రి కొడుకులా కలిసి నటించి అలరించారు. మా అసోసియేషన్ స్థాపనలో మరియు దాని అభివృద్ధిలో గిరిబాబు గారి కీలక పాత్ర పోషించారు. షూటింగ్ సెట్స్ లో ఆయన ఉంటే ఒక రకమైన క్రమశిక్షణ ఉంటుంది. కొత్తగా వచ్చే నటులకు ఆయన ఎప్పుడు సలహా ఇస్తూ ప్రోత్సహిస్తూ ఉంటారు. రాజకీయాల్లోకి వెళ్ళమని ఎన్నో అవకాశాలు వచ్చినా ఆయన మాత్రం కేవలం కళలకే తన జీవితాన్ని అంకితం చేశారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.